రైతు సోదరులకు స్వాగతం. సాంప్రదాయ పంటలతో పాటు అనేక రకరకాల కొత్త ఫ్రూట్స్ పంటలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో బాగా విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్న తోట పంట మ్యాంగోలోనే జపాన్కు చెందిన మియాజాకి కేజీ 2,50,000 రూపాయల ధర పలుకుతూ ఉంది. మధ్యప్రదేశ్లో ఒక రైతు ఒక మొక్క సంపాదించి ఆ మామిడి కాయల దిగుబడి తీశాడు. గన్మెన్లతో సెక్యూరిటీ పెట్టాడు. అప్పటి నుంచి ఈ పంట బాగా పాపులర్ అయిపోయింది భారతదేశంలో. ఇప్పటికే నర్సరీ వాళ్ళు మియాజాకి పేరుతో 8 నుంచి 9 నెలల మొక్కలు 3 అడుగుల మొక్కలు అమ్ముతూ ఉన్నారు వేలాది రూపాయలకి. కొంతమంది అయితే 5,000కి అమ్ముతున్నారు ఒక్కొక్క మొక్క, కొంతమంది 10,000కి అమ్ముతున్నారు, కొంతమంది 1,000 రూపాయలకు అమ్ముతున్నారు. రకరకాల ధరలు అమ్ముతూ ఉన్నారు. అయితే ఇది ఒరిజినల్ జపాన్కు చెందిన మియాజాకియా కాదనే విషయంలో సందేహాలు ఉన్నాయి. జపాన్లో పవిత్రమైన ప్రదేశానికి పేరు, పవిత్రమైన నగరం లాగా మియాజాకికి మంచి పేరుంది. అది ఒక పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఆ ఫ్రూట్కి అంత ధర కూడా పలుకుతూ ఉంది. అంతేగాని ఇదేదో రెగ్యులర్గా తినేది కాదు. అంత ధర పెట్టి కొనుగోలు చేయడం కూడా సాధ్యం కాదు. భారతదేశంలో కూడా ఇది 2.5 లక్షలు పెట్టి 1 కేజీ కొనుగోలు చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో మనం చెప్పలేం. అందువల్ల ఇది పెద్ద ఎత్తున సాగు చేయడానికి ఉపయోగపడే పంట కాదు. ఆల్రెడీ తోటలు మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు, పెరట్లో నాటుకోవచ్చు. అసలు దీని టేస్ట్ ఏంది చూద్దాం, ఇంత ధర ఎందుకు ఉంది అని కొంతమంది పెంచుకుంటూ ఉన్నారు. రకరకాలుగా ఈ పంటని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పంట అక్కడక్కడ కొన్ని మొక్కలు నాటితే దిగుబడి వచ్చింది. మామిడి తోటలు సాగు చేసే ప్రతి భూమిలో ఇది కూడా సాగు చేసుకోవచ్చు. మామిడిలో ఇది ఒక వెరైటీ కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని తోట పంటగా పెద్ద ఎత్తున సాగు చేయొద్దు. కేజీకి 2.5 లక్షలు వస్తున్నాయని ఎకరాలు వేస్తే చివరికి అది కేజీ 250 రూపాయలకు కూడా కొనే అవకాశం ఉండదు. మార్కెట్లో దొరకడం లేదు కాబట్టి భారతదేశం మొత్తం కలిపిన 10 మొక్కలో 20 మొక్కలో ఉన్న చెట్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరన్నా కొంటే కొనవచ్చు. జపాన్లోనో ఎక్కడో 2.5 లక్షలు కొనుగోలు చేశారని మనం పెద్ద ఎత్తున పండించి కొనుగోలు చేయండి అంటే ఎవరు కొనుగోలు చేయరు. మన మార్కెట్లో ఏదైనా మంచి వెరైటీ హిమాయత్ లాంటి కేజీ 700, 800, 1000 రూపాయలు ఉంటేనే కొనుగోలు చేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల కేజీ 2.5 లక్షలు ఉంది కదా అని పెద్ద ఎత్తున సాగు చేయవద్దు. పెరట్లో అయితే ఒక మొక్క నాటుకోండి. ఆల్రెడీ మామిడి తోటలు ఉంటే వాటిలో 2-3 మొక్కలు వేసుకోవచ్చు. ఇప్పటికే కనుక మీరు ఈ పంట సాగు చేసుకుంటే దిగుబడి ఎలా ఉంది, దీని టేస్ట్ కనుక మీరు చూసుకుంటే ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.